భారతదేశం ఒకప్పుడు 6 ఋతువుల అందాన్ని ఆస్వాదించిన నేల. కానీ నేడు ఋతువులతో కాదు, విపత్తులతో పోరాడుతోంది. సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సెంటర్ CSE తాజాగా విడుదల చేసిన క్లైమేట్ ఇండియా 2025 నివేదిక భారత్ను వణికించే వాస్తవాల్ని బయటపెట్టింది. భారతదేశ వాతావరణ చరిత్రలో అతివృష్టి, అనావృష్టి సాధారణంగా ఎప్పుడూ కనిపించేవే. కానీ 2025లో సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సెంటర్ విడుదల చేసిన క్లైమేట్ ఇండియా 2025 రిపోర్ట్ దేశాన్ని ఒక్కసారిగా ఆలోచనలో పడేసింది. ఈ ఏడాది జనవరి, సెప్టెంబర్ మధ్య దేశవ్యాప్తంగా 273 రోజులు చేసిన రీసెర్చ్లో 270 రోజులు అంటే దాదాపు 99% దేశంలోని ఏదో ఒక రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు, విపరీత వాతావరణం నమోదైనట్లు రిపోర్టు వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్లో 80% రోజులు విపరీత వాతావరణం నమోదైనట్లు తెలిపింది. ఇక విపరీత వాతావరణం విపత్తుల సమయంలో మధ్యప్రదేశ్ 532, ఆంధ్రప్రదేశ్ 484, జార్ఖండ్ 478 మరణాలు సంభవించాయని, మరణాల్లో ఇవే రాష్ట్రాలు టాప్లో ఉన్నట్లు వెల్లడించింది. తెలంగాణకు సంబంధించిన భయంకర నిజాలను వెల్లడించింది రిపోర్ట్. తెలంగాణ ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం. కానీ ఇప్పుడు ప్రతి 5 రోజులకు ప్రకృతి తెలంగాణపై దాడి చేస్తున్నట్లు రిపోర్టు తెలిపింది. భూమి వేడెక్కుతోంది, గాలులు ప్రాణాంతకంగా మారుతున్నాయి, వర్షాలు వచ్చేదానికంటే ఎక్కువ కురిసి భయపెడుతున్నాయి. ఈ ఏడాది మొదటి 9 నెలల్లో తెలంగాణ ఇదే పరిస్థితులు ఎదుర్కొన్నట్లు రిపోర్టు తేల్చింది. ఇప్పుడు ఇదే తెలంగాణను భయపెడుతోంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పర్యావరణంలో అనేకమైనటువంటి సమతుల్యతల వల్ల మనకి భిన్నమైన వాతావరణం కూడా ఒక విధంగా ఈ యొక్క శీతాకాలంలో మనం చూసే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా పగటిపూట మనకి ఉదయం ఏ సమయంలో మనకి చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రోజు గడిచే కొద్దీ కూడా మనకి ఎండ తీవ్రత కూడా క్రమేపీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక విధంగా రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా పెరిగే అవకాశం ఉందనేసి మా యొక్క అవుట్లుక్ బులెటిన్లో కనిపిస్తుంది. తెలంగాణ 51 రోజులు విపరీత వాతావరణాన్ని ఎదుర్కొందని, దాదాపు ప్రతి 5 రోజులకు ఒకసారి ప్రకృతి తన ప్రకోపం చూపిందని రిపోర్టులో తేలింది. ఇందులో 23 మంది మరణించగా 4573 హెక్టార్ల పంట నష్టం జరిగింది. 23 మరణాల్లో 22 మంది మెరుపులు, తుఫాన్ల వల్లే మరణించగా ఒకరు వరదల కారణంగా మరణించారు. కానీ అసలు నష్టం ఇంతకంటే ఎక్కువే ఉంటుందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. వీధులు మునిగాయి, ఇళ్లు దెబ్బతిన్నాయి, పశువులు చనిపోయాయి. కానీ ఇవన్నీ అధికారిక రికార్డుల్లోకి ఎక్కలేదని చెప్తున్నారు. సెప్టెంబర్లో వచ్చిన వరదల్లో 3 కొట్టుకుపోతే కేవలం ఒక్కరి మృతదేహం మాత్రమే దొరికిందని, ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నా ఇవేమీ డేటాలో ఎంట్రీ కాలేదని చెప్తున్నారు. తుఫాన్లు, గాలివానలు, మెరుపులు, అతివేడి, అకాల వర్షాలు, వర్షాభావం ఇలాంటి మిశ్రమ వాతావరణం తెలంగాణలో ఎప్పుడూ కనిపించలేదు. కానీ ప్రస్తుతం డేంజరస్ వెదర్ ప్యాటర్న్స్ కనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెహికులర్ పొల్యూషన్ తగ్గించుకోవడము, సిటీలు పెద్దగా పెంచుకోకపోవడము, ఇండస్ట్రియల్ పొల్యూషన్ అదుపు చేయడము, ఈ ప్లాస్టిక్స్ వినియోగాన్ని తగ్గించుకోవడం, ఇలాంటి అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటేనే ఇవి ఇప్పుడు తీసుకోవడం ప్రారంభిస్తే వాటి ఫలితం మరొక 5 నుంచి 10 సంవత్సరాల తర్వాత చూస్తాం. అంతేకాని సో ఫ్యూచర్ జనరేషన్స్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా మన చిన్నపిల్లలకి మనం ఇచ్చే ఆస్తి ఏంటంటే మన వాతావరణాన్ని మనం పాడు చేయకుండా వారికి అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణ ఉష్ణోగ్రతల్లోనూ అతిపెద్ద మార్పులు కనిపిస్తున్నట్లు స్టడీలో తేలింది. 2025 జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 121 రోజుల మాన్సూన్ సీజన్లో 34 రోజులు సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తేల్చింది. 66 రోజులు సాధారణం కంటే తక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒకే సీజన్లో వేడి, చలి, గందరగోళ పరిస్థితులు ఏర్పడినట్లు తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో తేడాలు 4 డిగ్రీల నుంచి -7 డిగ్రీల వరకు ఉండగా, కనిష్ట ఉష్ణోగ్రతల్లో 2 డిగ్రీల నుంచి -3 డిగ్రీల వరకు ఉన్నట్లు, ఉష్ణోగ్రతల్లో భారీ తేడాలు కనిపించినట్లు రిపోర్టు తెలిపింది. ఈ ఉష్ణోగ్రత మార్పులే వడగండ్ల వానలు, ఆకస్మిక వరదలు, మాన్సూన్ విపత్తులు, పొడిగాలులు, వర్షాభావం వంటి తీవ్ర వాతావరణ ఘటనలకు కారణమయ్యాయని తేల్చింది. తెలంగాణలో గత 4 ఏళ్ల లెక్కలు చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2022లో 42 రోజులు, 2023లో 52 రోజులు, 2024లో 50 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రిపోర్టు తెలిపింది. ఉష్ణోగ్రతల మార్పుల వల్ల రైతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రతి సంవత్సరం సకాలంలో వానల కోసం ఎదురు చూసే వాళ్ళు ఇప్పుడు వాన ఎప్పుడు పడుతుందోనని కాకుండా ఎలా పడుతుందోనని భయపడుతున్నారు. అకస్మాత్తుగా వచ్చే తుఫాన్ల వల్ల ఒకే రోజు భారీ వర్షాలు పడడంతో విపత్తులు సంభవిస్తున్నాయి. రైతులు పంటలు నష్టపోతున్నారు.
శాటిలైట్ డేటా, వాతావరణ రిపోర్టులు, రీసెర్చ్లు అన్నీ చెప్పేదొక్కటే. దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఎక్స్ట్రీమ్ వెదర్ హాట్స్పాట్గా మారుతోందని హెచ్చరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇదే ట్రెండ్ కొనసాగితే 2030కి ఇలాంటి విపత్తులు డబుల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం 51 రోజులు విపరీత వాతావరణ పరిస్థితులుంటే వచ్చే 5 ఏళ్లలో ఇవి 80 నుంచి 90 రోజులకు చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏడాదిలో మరో 3వ వంతు ప్రకృతి విపత్తులతో నిండిపోతుందని చెబుతున్నారు. ఎందుకంటే ఒక లాస్ట్ ఇయర్ మీద ఈ ఏడు చాలా చేంజ్ వచ్చింది. గ్లోబల్ వార్మింగ్ వల్ల మీకు ఒక 0.5 డిగ్రీస్ గ్లోబల్ టెంపరేచర్ యావరేజ్ పెరిగినా కూడా అది పెను మార్పులకు దారితీస్తుంది. మనం గత 5 నుంచి 10 సంవత్సరాల్లో ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది యాక్చువల్ రేట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగింది. దానివల్ల ఇటువంటి మార్పులు కూడా బహుశా మనం ఇంక ముందు క్విక్గా చూడబోతున్నామని అనిపిస్తుంది. తెలంగాణ ఈ పరిస్థితుల్లోకి ఎలా వచ్చిందనే కంటే ఇంకా ఎంతవరకు వెళ్తుందో అన్నది ఇప్పుడు తెలంగాణ ప్రజలను భయపెడుతోంది. వాతావరణ సంక్షోభం అంటే కేవలం వర్షాలు ఎక్కువ తక్కువ పడడమే కాదు, నీటి కొరత, పంటలు దెబ్బతినడం, విద్యుత్ వినియోగం పెరగడం, భూగర్భ జలాలు ఎండిపోవడం, అగ్ని ప్రమాదాలు, రోగాలు విజృంభించడం అనే గొలుసుకట్టు వ్యవస్థను ప్రభావితం చేస్తుందని చెప్తున్నారు నిపుణులు. ప్రస్తుతం తెలంగాణ వాతావరణ మార్పులు ఈ గొలుసుకట్టు వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయని, ఇది ప్రకృతి మార్పు కాదు, జీవన విధానాన్ని మార్చే సంక్షోభమని హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణం వాతావరణంలో పెరిగిపోతున్న గ్రీన్ హౌస్ వాయువులు. భూమిపై శిలాజ ఇంధనాలు, ఆయిల్, గ్యాస్, బొగ్గులను మండించడం వల్ల పెద్ద మొత్తంలో గ్రీన్ హౌస్ వాయువులు వెలువడుతున్నాయి. వాతావరణంలో గ్రీన్ వాయువులు పెరుగుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయంటున్నారు సైంటిస్టులు. వాహనాల కాలుష్యం, పరిశ్రమల కాలుష్యం వల్ల వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, ఇతర కాలుష్యకారక వాయువుల స్థాయి తీవ్రంగా పెరిగిపోతోంది. దీనివల్ల వాతావరణం వేగంగా వేడెక్కుతోంది. ఫలితంగా గ్లోబల్ వార్మింగ్. సముద్రంలో నీరు వేడెక్కి సముద్ర మట్టం పెరిగిపోతుంది. హిమాలయాలు కరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఒకచోట కరువు, మరో చోట వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజు మారుతున్నాయి. 2025 నుంచి 2029 వరకు ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీ సెల్సియస్ పెరిగేందుకు 70% ఛాన్స్ ఉన్నట్టు WMO తేల్చి చెప్పింది. ఇక రాబోయే 5 ఏళ్లలో కనీసం ఒక సంవత్సరం అత్యధిక వేడి సంవత్సరంగా నమోదవుతుందని, దీనికి 80% అవకాశాలున్నట్లు స్పష్టం చేసింది. 2024 సంవత్సరం అత్యధిక వేడి సంవత్సరంగా రికార్డుకెక్కింది. రాబోయే 5 ఏళ్లలో ఈ రికార్డు చెరిగిపోతుందని WMO అంచనా వేసింది. 1850-1900 నాటి సగటు ఉష్ణోగ్రతల కంటే 2024లో 1.5 డిగ్రీలకు పైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. తెలంగాణ వాతావరణ సంక్షోభం ఇది కేవలం ఋతువులు మారడం కాదు, తెలంగాణ జీవన విధానంలో, అలవాట్లలో మార్పు. తెలంగాణ వాతావరణం ప్రతి 5 రోజుల ఉగ్రరూపం చూపిస్తోంది. ఉష్ణోగ్రతల అసాధారణ మార్పులే ఉరుములు, మెరుపులు, పిడుగులు, వరదలు, పంట నష్టాలకు కారణమవుతున్నాయి. ఈ విపత్తును ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే వాతావరణంలోని 51 రోజుల తీవ్ర పరిణామాలు కాస్త 90 రోజులకు చేరుకుంటుందని హెచ్చరిస్తున్నారు ఎక్స్పర్ట్స్.